జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు ఫ్లైట్లోనే తిరుగుతున్నారు ప్రైవేటు, లోకేష్ గారు అలానే వీళ్ళకి సపోర్ట్ చేసిన కళ్యాణ్ గారు కూడా అలానే తిరుగుతున్నారు, ప్రజా డబ్బు వేస్ట్ చేస్తున్నారు అన్నారు. దానిపై మీ అభిప్రాయం? అంటే కొన్ని సందర్భాల్లో నుండి ఫ్లైట్లోనూ లేదా హెలికాప్టర్లోనే తిరగాలి, చాపర్లోనే తిరగాలండి. అంటే వాళ్ళు ఏదో అధికార దుర్వినియోగం చేద్దామనో లేకపోతే ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా విహారం కోసం తిరుగుదామనో విధిలో వాళ్ళు తిరగరండి. ఎందుకంటే వాళ్ళ పని నిమిత్తం కొన్ని సందర్భాల్లో వాళ్ళు అలాగే తిరగాలి. ఇప్పుడు బిల్ క్లింటన్ గారు వచ్చారు. బిల్ క్లింటన్ గారు వచ్చేటప్పుడు మామూలు కారులో తిరిగిన అంటే అక్కడ లోకల్గా ఏదైనా సందర్శనం తిరిగితే అది ఓకే, కారులో తిరగచ్చు. కానీ ఏంటంటే ఫ్లైట్లో తిరిగి లేదా వేరే వాళ్ళు అతిథులు వచ్చినప్పుడు మాత్రం ఆ విధంగానే తిరగాలి. దాన్ని మనం ఏంటంటే ఈ ఖర్చు పెట్టేస్తున్నారు, లేకపోతే ఖజానా ఖాళీ చేస్తున్నారు, విచ్చలవిడితనం చేస్తున్నారు, వాళ్ళ సరదాలు తీర్చుకుంటున్నారు అన్న ఉద్దేశాలను మనం విమర్శించకూడదండి. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంక ఏ విషయం లేక ఆయన తిరగనట్టు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే 7-8 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరగటం అనేది మనం చూసాం. అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అంటే వాళ్ళు అసలు ఏమీ చేయనట్టు, ఏమీ ఎరగనట్టు, అసలు హెలికాప్టర్ మోకం కానీ ఫ్లైట్ మోకం కానీ ఎరగనట్టుగా వాళ్ళు చెప్పడం అనేది నిజంగా సిగ్గుచేటండి. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి వాళ్ళు సొంత పనుల మీద తిరిగితే అది మనం తప్పుగా భావించాలి. నిజంగా వాళ్ళ సొంత పనుల మీద వాళ్ళు ఇంటికి వెళ్ళటానికో లేకపోతే ఏదో ఎవరినో కలవటానికో వెళ్ళిన సందర్భాల్లో విమానాల్లోనూ లేకపోతే హెలికాప్టర్లోనూ తిరిగితే తప్పుగా భావించాలి తప్ప ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో వాటి సందర్శనార్థం అంటే వాటి నిమిత్తం ఎవరినన్నా కలవటానికి వెళ్ళేటప్పుడు ఫ్లైట్లోనూ హెలికాప్టర్లోనూ తిరగొచ్చండి, అది తప్పు కాదు. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేస్తారండి. కొంతమంది అడగకపోయినా చేసి చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎంతమంది అడిగినా సరే ఆయన చేయడు. ఒకవేళ ఆల్రెడీ చేసి ఉన్నది కూడా కావాలని వాళ్ళు చేశారు కదా, ఇది మనకొద్దు, మనం నాశనం చేద్దామో ఏదో ఒకటి చేద్దామని చేసి ఉన్నది కూడా కూల్చేస్తారో లేదా తగలబెట్టేస్తారు. అది అంత తేడా ఉందండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏంటంటే ఆయన మొన్న 2-3 సందర్భాలు మనం చూసాం. ఒక చిన్న పిల్లలిద్దరు, మాకు కొంచెం మా అమ్మగారు చనిపోయారండి, ఈ మధ్య మా నాన్నగారు అంతకుముందే చనిపోయారు, మాకు ఏ ఆధారం లేదంటే కనుక అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చాలామంది వెళ్ళారు. కానీ అసలు ఒకళ్ళు కూడా చేసినట్టు ఒక వార్త కానీ ఒక వీడియో కానీ మనకు బయటకు రావటం కానీ ఆయన చేయటం కానీ మనం చూడలేదు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ మధ్య చాలా చూసాం మనం. ఒక రోడ్ వేయమని, ఇదిగోండి ఇలా నడవలేకపోతున్నాం, ఈ స్కూల్ పిల్లలు మేము పలానా చోటుకి వెళ్ళాలి, మాకు వెళ్ళడానికి దారి వీలవట్లేదు అని అంటే కనుక వెంటనే అక్కడ ఉండగానే అధికారులను పిలిపించి దానికి సంబంధించిన మంత్రులను ఎవరిని ఎమ్మెల్యేనో పిలిపించి అప్పటికప్పుడు రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు వేయించిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అంత శ్రద్ధతోనూ అంత భక్తితోనూ అంత అణుకుతో వాళ్ళు చేసే పనులు అలాగ ఉంటాయండి. ఎందుకంటే ప్రజల గురించి ఏ విధంగా ఇదవుతారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఇప్పుడు అధికారం ఉంది కదా, అధికారులతో చేయించవచ్చు కదా అని కొంతమంది అంటారు. లేకపోతే ప్రభుత్వం నుంచి ఇచ్చే డబ్బులు ఈయన ఇస్తున్నాడా లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా అని కొంతమంది అడుగుతారు. ఏది ఆయన ఒక్కోసారి ఆయన జేబులోంచి తీసే డబ్బులు ఇస్తూ ఉంటాయి, ఆయన జేబులోంచి తీసే డబ్బులే ఇస్తారండి. ఎందుకంటే ఆ డబ్బుల కోసం ఆయన సినిమాలు చేసి కొంత సంపాదించుకుంటున్నారు. ఆయన ఇవ్వాలంటే కనుక ప్రభుత్వం నుంచే శాంక్షన్ చేసి ఇద్దాం, లేకపోతే ఎవరన్నా ఇస్తేనే ఇద్దాం అని కాదు. ఆయన దగ్గర ఉంటే కనుక అప్పుడే తక్షణమే ఇచ్చేస్తారు. అంత తేడా ఉంది పవన్ కళ్యాణ్ గారికి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళిద్దరిని అసలు పోల్చడానికి కూడా సరిపోవండి. ఒకళ్ళ ఆకాశం అయితే ఒకళ్ళ నక్క, అంతే. అంతకు మించి మనం ప్రత్యేకంగా పోల్చక్కల.